అలహరి రంగహరి గారు రచించిన పుణ్యపురుషులు కథ విందాం. పద్మావతి మనసేమీ బాగోలేదు. శారద రాసిన ఉత్తరం చూసినప్పటి నుంచి తన మనస్సు అదోలా ఉంది. ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పద్మావతి ఒక పేరు మోసిన కంపెనీ మేనేజర్ రామారావు గారి భార్య. వారికి 2 పిల్లలు. పెద్దవాడు తన అమ్మమ్మ దగ్గరుండి ఇంటర్ చదువుకుంటున్నాడు. పాప మాత్రం తల్లిదండ్రుల వద్దనే ఉండి కాన్వెంట్లో చదువుతోంది. పద్మ చిన్ననాటి స్నేహితురాలు శారద. కలిసిమెలిసి చదువుకున్నారు. ఆప్యాయతలు అనుబంధాలు పెనవేసుకుని పెరిగి పెద్దవారయ్యారు. శారద తనకన్నా ముందే పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళిపోయింది. మొదట్లో తన భర్త చాలా మంచివాడని, ప్రేమగా చూస్తున్నాడని ఉత్తరాల్లో రాస్తూ ఉంటుండేది. ఈ మధ్య మాత్రం అతని ధోరణి మారిపోయిందని, సరిగ్గా రాత్రిపూట ఇంటి పట్టున ఉండక చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడని రాస్తూ ఉంది. కానీ నిన్న వచ్చిన ఉత్తరంలో శారద దాంపత్య జీవితంలో తనూహించని మలుపు తిరిగిపోయింది. శారద భర్త బంగారం లాంటి భార్యను, ముత్యాల్లాంటి బిడ్డలను 15 సంవత్సరాలు పైగా కాపురం చేసిన తర్వాత వదిలేశాడు. కొన్నేళ్లు కాపురం చేసిన తర్వాత ఉన్నట్లుండి భర్త వదిలేస్తే ఆ భార్య బిడ్డల గతేం కావాలి? పుణ్యం కొద్దీ పురుషులంటారే గాని ఏ స్త్రీ చరిత్ర తిరగేసినా ఏం కనబడుతుంది పుణ్యం? ఆడది ఒక కామయంత్రం. ఇంటి చాకిరికి పలుపుతాడు వేసి తీసుకొని వచ్చిన పని మనిషి. ఇంతేగా. శారద బ్రతుకిలా కాలిపోవటానికి ఇంకా వేరే కారణాలేమున్నాయి? వయస్సులో ఉన్నన్నాళ్ళు ఆమెను పీల్చి పిప్పిని చేశాడు. ఆ అందం అశాంతం దిగజారిపోయాయి. ఇప్పుడు పనికిరానిదైంది. ఎవరినో ఉంచుకొని ఆమెను వదిలేశాడు. ఎందుకు ఇలాంటి బుద్ధులు మనుషులకు పుడతాయో అర్థం కావటం లేదు. స్త్రీ ఏం పాపం చేసుకుంది? సృష్టిలో తన పట్ల ఎందుకీ వివక్షత? ఎందుకింత చిన్న చూపు? అనురాగాన్ని, అనుబంధాన్ని, అనుభూతిని ప్రసాదించే దేవతామూర్తి స్త్రీ. కానీ ప్రతిఫలంగా తనేం పొందుతుంది? చిన్నతనంలో రంగుల హరివిల్లై ఆటపాటలతో అన్నదమ్ముల హృదయాలను అలరారిస్తుంది. రేసుగుర్రంలా పరిగెడుతున్న యవ్వనానికి జవ్వని తన పరువాన్ని అంకితం చేసి భర్త మదిలో అనురాగ వీణలు మీటుతుంది. నవమాసాలు మోసి పండంటి బిడ్డను ప్రసాదిస్తుంది. వారసత్వం నిలబెడుతుంది. తను తరిగిపోతూ మరో ప్రాణి కండకు అండగా తన పాలు పడుతుంది. ప్రేమానురాగాలలో మనిషిగా తీర్చిదిద్దుతుంది. త్యాగం స్త్రీది, భోగం మగవాడిది, బానిసత్వం ఆడదానిది, స్వేచ్ఛ పురుష పుంగవుడిది. అలాంటి త్యాగమయ జీవితం ఎప్పటికీ కన్నీటి కథగానే మిగిలిపోవలసిందేనా? ఆది నుంచి ఆడది మగవాడి దుర్మార్గానికి బలవుతూనే ఉంది. అనుక్షణం వంచింపబడుతూ జీవోత్సవంలా బ్రతుకుతూ ఉంది. శారద భర్తలాంటి దుర్మార్గుల్ని చిత్రవద చెయ్యాలి. అదే తనైతే, అదే స్థానంలో తను ఉన్నట్లయితే, అలాగే రావు చేసి ఉంటే. రావు అలాంటివాడు కాదు. చాలా మంచివాడు. తననెంతో ప్రేమలో చూసుకుంటూ ఉంటాడు. ఎంతో ఉన్నతుడు. తన మనస్సుకు నొప్పి కలిగించే పని ఏనాడు చెయ్యడు. పద్మిని, రావుని చూస్తున్న వారికి వారి సంసారం ముచ్చటగా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే పద్మారావుల మధ్య విడదీయరాని అనురాగం ఉంది. అంతులేని ప్రేమ ఉంది. అందుకే వారిద్దరికీ జీవితం ఒక తీయని అనుభూతి. రావుకు ఇష్టాలంటూ ఏమీ లేవు, పద్మ అభిప్రాయాలు తప్ప. పద్మ గర్వపోతని అందరూ అనుకుంటూ ఉంటారు. అందులో ఆశ్చర్యం లేదు. యథార్థానికి పద్మకు గర్వమే. అనుకూలమైన భార్య ఉన్న భర్త గర్వపడతాడో లేదో గాని అనురాగం చూపిస్తూ జీవితాన్ని ప్రేమమయం చేసే భర్తను కలిగున్నందుకు స్త్రీ గర్వపడకుండా ఉండగలదా? పద్మకు రావు ఏమీ తెలియని అమాయకుడు. పరస్త్రీని కన్నెత్తి చూడడు. అతనంటే ఆమెకెంతో నమ్మకం ఉంది. పద్మ సంసారం పచ్చగా ఉండటానికి కారణం అదే. మమ్మీ, బడి నుంచి వచ్చిన పాప తల్లి ఒడిలో వాలి మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది. తామర తంపరలా ఉన్న ఆలోచనల నుంచి తేరుకుని పద్మావతి సరళను తన హృదయానికి హత్తుకుంది. ఏమ్మా, డాడీ ఇంకా రాలేదా? తన బుల్లి చేతులతో తల్లి చెంపలను రాస్తూ అడిగింది. రాలేదమ్మా, పద నువ్వు టిఫిన్ చేద్దువు గాని లోనికి తీసుకెళ్ళింది. పాపకు ఇష్టమని తను జిలేబీ చేసింది. ఒక ప్లేట్లో జిలేబీ, మరో ప్లేట్లో పకోడీలు ఉంచి పాప ముందు పెట్టింది. ప్రేమగా తలనిమురుతూ తినమంది. తాను చాకు తీసుకుని యాపిల్ కాయను ముక్కలు చేస్తూ పాప పక్కనే కూర్చుంది. ఇంతలో బయట కాలింగ్ బెల్ మోగింది. ఎవరో చూడటానికని బయటకొచ్చింది పద్మ. ఓ యువకుడు వరండాలో నిలబడి ఉన్నాడు. సన్నగా పీలగా ఉన్నాడు. గడ్డం మాసి ఉంది. కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. బుగ్గలు తోసుకుపోయి ఉన్నాయి. యవ్వనానికి బ్రతుక్కి మధ్య నలిగిపోతున్నట్లు ఉన్నాడతను. పద్మావతిని చూసి చేతులు జోడించి నమస్కరించాడు.
ఎవరు బాబు నువ్వు? ఎవరు కావాలి? రామారావు గారి కోసం వచ్చానండి. ఆయన ఇంకా రాలేదు. ఏం పని? అతను తటపటాయిస్తున్నాడు. పర్వాలేదు బాబు, చెప్పు, ఏం కావాలి? తన చేతిలో ఉన్న పుస్తకంలోంచి ఓ కవరు బయటికి తీశాడు. ఇది రామారావు గారికి ఇచ్చి మాట్లాడాలండి. ఆఫీసుకు వెళ్ళాను, లేరని చెప్పారు. ఇంటి అడ్రస్ తీసుకుని వచ్చాను. ఓ అలాగా, ఆయన వచ్చే వేళైంది. వచ్చి లోపల కూర్చో. లోపలికి దారి తీసింది. పద్మ సోఫా చూపించి కూర్చోమందతన్ని. ఎవరిచ్చారా ఉత్తరం? అడిగింది ఉత్తరం వంక చూస్తూ. మా అమ్మండి, పేరు సుశీల, టీచర్గా పనిచేస్తుంది. ఈ ఉత్తరం రామారావు గారికి అందజేస్తే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పింది. నాకు తండ్రి లేరండి. నే పుట్టకముందే పోయాడట. అమ్మే నన్ను డిగ్రీ వరకు చదివించింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఏమీ బాగాలేదండి. హాస్పిటల్లో ఉంది. నేను ఎలాగైనా ఉద్యోగం సంపాదించి ఆమె జబ్బు నయం చేయించాలి. దయ ఉంచి మీరు ఆయనతో చెప్పి నాకెలాగైనా ఉద్యోగం వచ్చేట్లు చూడండి. అతని మాటలు దీనంగా ఉన్నాయి. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ సుశీల ఎవరో తనకు తెలీదు. తనకు తెలిసినట్లుగా రాసేవాడు తనతో చెప్పలేదు. రావుకు కాస్త పలుకుబడి ఉంది. అతని సిఫారసు కోసం చాలామంది వస్తూ ఉంటారు. పద్మకు అతని చూస్తుంటే జాలి కలిగింది. రావుతో ఆ కుర్రవాడికి ఉద్యోగం ఇప్పించమని గట్టిగా చెప్పాలనుకుంది. సాయంత్రం 6 గంటలైనా రావు రాలేదు. అతనికి కాఫీ ఇచ్చి ఎదురుగా కూర్చుంటూ అతని వంక చూసింది. తను సోఫాలో ఒదిగి కూర్చుని కాఫీ తాగుతున్నాడు. కవరు చించి కాగితాలు కవర్లోంచి తీసి మడత విప్పింది. ఉత్తరం చాలా పెద్దది. రామారావు గారికి సుశీల నమస్కారములు. ఈ సుశీల ఎవరో మీకు గుర్తుకొచ్చి ఉండదనుకుంటాను. మీరు విశాఖలో చదువుకుంటున్నప్పుడు సుబ్బారావు గారింట్లో ఒక రూము అద్దెకు తీసుకుని ఉండేవారు. గుర్తుందా? ఆ ఇంట్లో సుశీలనే నేను. ఇప్పటికైనా గుర్తుకొచ్చానా? ఈ మధ్య పేపర్లో మీ ఫోటోని చూశాను. నాకు అప్పుడే మీ అడ్రస్ తెలిసింది. మీరు పెద్ద కంపెనీకి మేనేజర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉత్తరం మీకు తెచ్చిచ్చిన వాడు నా పేగు తెంచు పుట్టిన నా బిడ్డ. నా పేగుకు వాడిని పెనవేసింది మీరేనని మీకు తెలియదనుకుంటాను. పద్మావతి ఉత్తరం చదవటం ఆపింది. బాబూ, ఈ ఉత్తరం ఏ రామారావు గారికి? ఏబి రామారావు గారికి, కంపెనీ మేనేజర్ చెప్పుకుపోతున్నాడతను. పద్మ గుండె దడదడలాడింది. అవును, ఆ రామారావు ఈ రావుగారే. చేతులు వణుకుతున్నాయి. తనకు నమ్మకం కుదరటం లేదు. రావు తన వద్ద ఏ విషయమూ దాచలేదు. కానీ అతని జీవితంలో ఇంత మచ్చ ఉందా? నా పేగుకి వాడిని పెనవేసింది మీరేనని మీకు తెలీదనుకుంటాను. అదే వాక్యం మళ్ళీ మళ్ళీ చదివింది. తనకు నమ్మబుద్ధి కావటం లేదు. తన భర్త అలాంటివాడు కాదు. తను కాపురానికి వచ్చింది మొదలు రావు పరస్త్రీని కన్నెత్తి చూడటం తనకు తెలీదు. అతనెప్పుడూ అలా బిహేవ్ చేయలేదు. అలాంటి రావు జీవితంలో ఇంత నిగూఢమైన చరిత్ర ఉందా? తన భర్త పట్ల తనకున్న నమ్మకం వమ్మేనా? అక్కడ కూర్చోలేక లోపలికి వెళ్ళింది. బెడ్ మీద వాలింది. ఉత్తరం చదవటం మొదలుపెట్టింది. అక్షరాలు కనిపించటం లేదు. కళ్ళు తుడుచుకుంది. నా పేగుకు వాడిని పెనవేసింది మీరేనని మీకు తెలీదనుకుంటాను. భూత భవిష్యత్తులతో మీకు పని లేదు. కేవలం వర్తమానంతో రాజీపడి అడ్జస్ట్ అయిపోయే నిర్బల హృదయులు మీరు. మీకేమాత్రం భవిష్యత్తనే భయం ఉండి ఉంటే ఆనాడు నన్నలా చేసేవారే కాదు. కనీసం గతంపై మమత కలవారైతే మమ్మల్నిలా మర్చిపోయేవారే కాదు. మీరు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు నన్ను లోలోనే తినేశాయి. నా పని ఈరోజు రేపో అనేట్లుగా ఉంది. రాంబాబు నాన్నేడని అడిగేవాడు. ఏమని చెప్పను? వయసులో కళ్ళు కానరాని కామోద్రేకంలో ఒక దుర్మార్గుడి దుష్కార్యానికి నా కడుపున పడ్డావని వాడితో ఎలా చెప్పను? వాడితో చెప్పలేక ఆ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. అందుకే అది దహించుకు తింటూ ఉంది నన్ను. ఆ రోజు మీకు గుర్తుందా? పండు వెన్నెల్లో డాబా మీద పడుకునున్నాను నేను. అంతలో మీరొచ్చారు. నేను లేచి క్రిందకి వెళ్ళిపోబోతూ ఉంటే నన్ను ఆపారు. నేనంటే మీకు చాలా ఇష్టమన్నారు. నేలేందే మీ జీవితానికి అర్థం లేదన్నారు. నన్ను విడిచి మీరు బ్రతకలేనన్నారు. మీకు తెలుసు నాకు తల్లిదండ్రులు లేరని, అన్నయ్య నీడన బ్రతుకుతున్నానని. నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు. అందలం ఎక్కిస్తానన్నారు. ఆ సమయం కోసమే ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నానని నా చేయి పట్టుకున్నారు. మీ మాటలు మీ తీరు చూసి భయపడి పారిపోబోతూ ఉంటే నన్ను పట్టుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు మీరు? ఏం చేయకూడదో అదే చేశారు. నాలో వేడిని రగిలించారు. వెచ్చగా చలి కాచుకున్నారు మీరు. ఇవన్నీ మీకు బాధ కలిగించాలని రాయటం లేదు రాము. నే పడిన బాధ మీరెప్పటికైనా అర్థం చేసుకుంటారనే ఆశ చావక రాస్తున్నాను. నాకు నెల తప్పిన రోజు మీకు ఆ విషయం చెప్పి మన పెళ్లి మాట ఎత్తితే మీరేం చేశారు? ఏం చేశారో చెప్పండి. పారిపోయారు. ఆ తరువాత నా జీవితం ఏమైందో ఏమిటో మీకు పట్టలేదు. ఇప్పుడు నేను జీవితం ఆఖరి మెట్టు మీదున్నాను.
ఒక్కసారి జరిగింది తలుచుకుంటూ ఉంటే హృదయం బద్దలవుతుంది. ఎవరికైనా చెప్పుకొని సానుభూతిని పొందగలిగితే మనసు తేలికపడి తృప్తి చెందుతుంది. కానీ నాకెవరున్నారు చెప్పుకునేందుకు? రాంబాబు ఉన్నాడు కానీ వాడితో ఈ విషయం ఎలా చెప్పగలను? అందుకే మీకు రాస్తున్నాను. నా వక్రించిన ఈ జీవితానికి సూత్రధారులు మీరు. మీకు చెప్పుకొని మీ సానుభూతిని పొందగలిగితే నా ఆత్మకు శాంతి కలుగుతుందేమోనని నా భ్రమ. అందుకే చెప్పుకుంటున్నాను. నే తప్పు చేసిన అన్నయ్య కడుపులో దాచుకున్నాడు. నాకు కళంకం కలగకుండా కడిగించేస్తానన్నాడు. ఆ పనే చేసి ఉంటే రాంబాబు ఉండేవాడే కాదు. నాకు ఈ అవకాశము వచ్చేది కాదు. అబార్షన్ చేయించుకోవటానికి నా మనసు ఒప్పలేదు. ఎవరేమనుకున్నా ఖాతరు చేయలేదు. నేను తల్లినయ్యాను, చదువు పూర్తి చేసుకుని టీచర్నయ్యాను. వాడిని ఇంతటి వాడిని చేశాను. కానీ నా దురదృష్టం, నా అన్న వదినలు బస్ యాక్సిడెంట్లో మరణించారు. నాకు వాడికి నేను మిగిలాం. ఇప్పుడు వాడు ఏకాకిగా అవ్వబోతూ ఉంటే నా మాతృహృదయం తల్లడిల్లిపోతోంది. ఇన్నాళ్ళు తండ్రి లేనివాడు ఇప్పుడు తల్లి కూడా లేనివాడైతే వాడి పసి మనసు తట్టుకోలేదని మీ వద్దకు పంపుతున్నాను. నేనెక్కువ రోజులు బ్రతకనని డాక్టర్లు నిర్ణయించుకున్నారు. నా చాబు వాడు చూడకూడదని మిమ్మల్ని కలవమని ఈ ఉత్తరం ఇచ్చి పంపుతున్నాను. మీరు తనకేమవుతారో వాడికి మీరు చెప్పేంతవరకు తెలీదు. ఆ జాగ్రత్త నేను తీసుకున్నాను. మీరు వాడినొక ఉద్యోగస్తుడిగా చేస్తారో తనయుడిగా చూసుకుంటారో అంతా వాడి అదృష్టం. మరి సెలవు. మీ సుశీల. పద్మ చేతిలో కాగితాలు జారిపడ్డాయి. శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తోంది. అంతా భ్రమేనా? ఏ జన్మలో తను చేసుకున్న పుణ్య ఫలితమో రావు సహచర్యం అనుకున్నదంతా భ్రమేనా? రావు కూడా వట్టి పురుషుడేనా, పుణ్యపురుషుడు కాదు? అప్పుడే లోపలికొచ్చిన రావు ఆమెను చూసి కంగారు పడ్డాడు. ఏమైంది పద్మ? ఏమిటలా ఉన్నావు? నుదురు పట్టుకొని చూశాడు. చెయ్యి అందుకొని నాడీ చూస్తున్నాడు. తన వంక పేలవంగా చూస్తూ నవ్వింది. తన చేతిలోని కాగితాలు అందించింది. రావు అంతా చదువుకొని నిర్ఘాంతపోయాడు. ఆ కాగితాల వంక అలానే చూస్తూ నిలబడ్డాడు. ఎందుకలా చూస్తారు? మీ జీవితానికి మచ్చ లేదనుకున్నాను. ఇంత నయవంచుకులనుకోలేదు. అది కాదు పద్మ, మీరు కళ్ళబొల్లి మాటలతో నన్ను నమ్మించి మరొకసారి వంచాలని ప్రయత్నించొద్దు. అది కాదు పద్మ, పెద్దగా కేకలు వెయ్యకు. ఏది కాదు? ఆ ఉత్తరంలో ఉన్నదంతా నిజం కాదా? ఆ పిల్లవాడికి తండ్రినన్నది నిజం కాదా? ఆమెను సర్వనాశనం చేసింది నిజం కాదా? ఏమిటలా చూస్తారు? చెప్పరేం? పైగా కేకలు వేయకూడదా? అమ్మో, మీరెంత గుండెలు తీసిన బంట్లండి. గుండెలు బాదుకుంటోంది. సుశీల రాసిందంతా నిజమే, కానీ ఛీ, ఇంక మాట్లాడకండి. లేచి గదిలోకి పరిగెత్తింది. గబగబా బట్టలు సర్దింది. పాపకు డ్రెస్ మార్చింది. పద్మ, నన్ను క్షమించు పద్మ. చూడండి, నాకు మీ క్షమాపణలు అవసరం లేదు. నేను క్రితం జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో మీలాంటి పుణ్య పురుషులు దొరికారనుకున్నాను. కానీ నేను పుణ్యం చేసుకోలేదండి. అంతా పాపాన్నే మూట కట్టుకున్నాను. అందుకే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. పద్మ, ఆవేశపడకు. ఆ కుర్రవాడిని ఎలాగోలా పంపించేస్తాను. నీ చెప్పేది విను. వినను. వినాల్సిన అవసరం నాకు లేదు. మీ అహంకారం, కామాంధకారం మూలంగా ఒక నిండు మనస్సుకు బాధ కలిగించారు. మరో పసిహృదయాన్ని గాయపరచాలని చూస్తున్నారు. ఆ బాధ ఎలాంటిదో మీకు తెలీదు. నేనిక్కడుండగా మీకు ఆ నరకం కనిపించదు. అందుకే వెళ్ళిపోతున్నాను. గబగబా పాపను పెట్టెను తీసుకుని హాల్లోకి వచ్చింది. బాబు పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం త్వరగా వెళ్ళి అమ్మను దక్కించుకోవాలి. అప్పటి వరకు జీవోత్సవంలా నిలబడున్న రాంబాబు అమాయకంగా ఆమెను అనుసరించాడు. పుణ్యపురుషులు కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.